హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను వచ్చేసి ఇవాళ మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చెప్తున్నాను. సో అదే అండి, ఓట్స్ దోశ. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ఉద్దిపప్పు అయితే వేసుకోండి. సో నేను వచ్చేసి రోల్ ఓట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను. సో అదే గ్లాస్తో 3 గ్లాస్ ఓట్స్ అయితే వేసుకునేసి ఒక 4 టైమ్స్ 5 టైమ్స్లో అయితే వాష్ చేసుకోండి. సో చూసారా, తెల్లగా మురికంతా బాగా అయితే వెళ్ళిపోతుంది. సో వాటర్ అంతా ఫ్రెష్గా ఉన్నప్పుడు వాటర్ అయితే వేసేసుకొని ఇందులో కొంచెం మెంతులు అయితే వేసేసుకొని ఆఫ్టర్నూన్ 12 అలా అయితే నానబెట్టేసుకోండి. సో 6కి అలా చూసామంటే సో బాగా మెత్తగా అయితే నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఒక 2-3 టైమ్స్ అయితే కొంచెం కొంచెం వేసుకొని మిక్సీకి అయితే వేసుకొని పేస్ట్ లాగా మెత్తగా అయితే చేసేసుకోండి. చూసారా, మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం ఇప్పుడు ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి. సో గంట తీసుకొని బాగా అయితే ఒక 2 మినిట్స్ అలా బాగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి సో బయట అయినా పెట్టుకోండి, లేకపోతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని నేను వచ్చేసి బయటే పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే చూసాను. సో చూసారా ఎంత బాగా ఫ్రెష్గా అయితే పుల్లగా పులిచిందో. సో పులిచిన పిండి తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం సాల్ట్ రుచికి సరిపడా, అలానే కొంచెం యాడ్ చేస్తున్నాను నేను బేకింగ్ సోడా. సో బాగా అయితే కలిపేసుకొని మీకు కొంచెం గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం దోశలు అయితే వేసేసుకుందాము. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక గంటి పిండి తీసుకొని ఇలా బాగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. దోశలు చాలా రౌండ్గా క్రిస్పీగా అయితే వస్తాయి. సో ఓట్స్ దోశ ఆరోగ్యానికి చాలా మంచిది. సో నేను వచ్చేసి ఫస్ట్ టైం అయితే ఓట్స్తో ఇలా దోశ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా నానపెట్టుకొని దోశలు వేసుకున్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇలానే కాకుండా సింపుల్ మెథడ్ కూడా ఇంకోటి అయితే ఉంది. సో నేను ఆ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చేసి మేము సాంబార్ అయితే సర్వ్ చేసుకున్నాం. సో మీకు ఏదైనా పల్లి చట్నీ అని, కారం చట్నీ అని, మీకు ఏ చట్నీ అయితే ఇష్టమో ఆ చట్నీ అయితే చేసుకొని ఫ్రెష్గా అయితే ఫీడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.